హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈశ్వర్ని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. ఈరోజు వీడియోలో ఏంటి ఇవి అనుకుంటున్నారా అండి? కూల్గా ఉందండి వెదర్ అయితే. ఈవినింగ్ ఏమైనా తినాలనిపించిందనమాట. యాక్చువల్గా అయితే ఇలా ఉన్నప్పుడు వెదరు మిర్చి బజ్జీ అయితే సూపర్ అనమాట. ఇంకా దాన్ని కొట్టింది ఇంకోటి ఉండదు కదా. అయితే నాకు మిర్చి అందుబాటులో లేవు, అరటికాయలు ఉన్నాయన్నమాట. అరటికాయలతో ఇలా బజ్జీ చేశాను. చూడండి, మీరు ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఇది మిర్చి బజ్జీ లాగానే అనిపిస్తుంది కదా. కాదండి, నేను అరటికాయ ముక్కల్ని ఏం చేస్తానంటే ఇలా బారుగా కట్ చేసుకుంటానమాట. రౌండ్గా అయితే కట్ చేయను, ఇలా చీలికలు కట్ చేసేసి ఒక బౌల్లో వేసేస్తా. కొంచెం సాల్ట్ వేసేసి ఆ బౌల్లో వేస్తా, నల్లబడకుండా ఉంటాయి అనమాట. యాక్చువల్గా అయితే నేను ఈ వీడియో షూట్ చేయాలనుకోలేదు. ఒక వాయి వేసేసిన తర్వాత అప్పుడు అనిపించింది, మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది, మాట్లాడదాము అనిపించింది అనమాట. అయితే ఇలా వేసేసి నేను కలుపుకున్నదంతా చెప్పేస్తాను మీకు. ఇది అనుకోకుండా తీసిన వీడియో అండి, అనుకుని తీసిన వీడియో అయితే కాదు, అందుకే ఇలా చెప్పేస్తున్నాను అనమాట. 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు మాత్రమే వరిపిండి యాడ్ చేసుకున్నా. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అనమాట వరిపిండి మనం యాడ్ చేస్తే. ఇంకా వీటితో పాటు సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకున్నాను, కొంచెం వాము వేసుకున్నాను, కొంచెం తినే సోడా యాడ్ చేశానండి. కొంచెం అంటే కొంచెమే, అసలు వేయకపోయినా పర్లేదు, ఊరికే నేను జస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. బజ్జీల పిండి ఎలా వేస్తామో అదే ఎలా కలుపుకుంటామో అలా వాటర్ పోసి కలిపేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా ముంచి వేసేసాను అనమాట. 2 వైపులా కూడా చక్కగా లైట్గా సిమ్లో పెట్టి కాలిన తర్వాత మనం తీసుకొని చక్కగా హ్యాపీగా తినేయచ్చు. దీని కాంబినేషన్ ఏంటంటే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ గుళ్ళు వేయించినవి, నిమ్మరసం కలిపేసి మధ్యలో పెట్టుకొని తిన్నామనుకోండి, అస్సలు సూపర్ అండి, అద్దర్స్ అనమాట. కూల్ క్లైమేట్కి అలా తింటే సూపర్ ఉంటుంది అనమాట. అంటే మనం నేను ఎలా ఫీల్ అవుతానంటే, అరటికాయ బజ్జీ తింటున్నా కూడా మిర్చి బజ్జీ తిన్నంత ఫీల్ వస్తుంది అనమాట నాకు. ఏదైనా మన ఫీలింగ్లోనే ఉంటుందండి మన హ్యాపీనెస్ అంతా కూడా. ఎక్కడికెక్కడ అంతా కూడా సర్దుకుంటూ, లేని దానికోసం కాకుండా ఉన్నదానితో సరిపెట్టుకుంటూ అది తింటున్నాము అన్న ఫీలింగ్లో అనమాట. నా ఫీలింగ్ అలా ఉంటుంది, అలా అడ్జస్ట్ అయిపోవడం నాకు అలవాటు. ఇలా అయితే ఈవినింగ్ స్నాక్స్ బజ్జీ అండి, అరటికాయ బజ్జీతో ఈవినింగ్ స్నాక్స్ పూర్తయిపోయింది అనమాట. విత్ టీతో పూర్తయిపోయింది. అన్నట్టు అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? అందరూ వీడియోస్ భలే చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ అయితే నేను డెఫినెట్గా చూస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క వీడియోకి అస్సలు కామెంట్ స్టిక్ కావట్లేదండి. నేనేమన్నా చూడలేదేమన్నా అనుకుంటారేమోనని నా ఫీలింగ్ అనమాట. ఒక్కొక్క టైంలో పర్టికులర్ టైంలో స్టిక్ అవ్వట్లేదు కామెంట్. తర్వాత చూసి మళ్ళీ పెడుతున్నాను, కానీ ఒక్కొక్క టైంలో స్టిక్ అవ్వట్లేదండి. యూట్యూబ్ మనకేమీ సహకరించట్లేదు అనమాట కదా. ఈ ప్రాబ్లం అందరికీ ఉంది కదా. ఓకేనండి, ఈరోజు ఇదే వీడియో. ఓకే, బాయ్.